హాయ్ అండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే మినపసున్నుండలు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. మినుములు మేము పల్లెటూరులో అయితే మినుములు చక్కగా కర్రల పొయ్యి మీద ఏపి అవి తిరగలతో ఇసిరిన తర్వాత తొక్క ఆటోమేటిక్గా వదిలేస్తుంది. అందులో మేము కేజీ మినుములకి కేజీ పంచదార వాడుతాము. అందులో కొంచెం గ్లాస్తో బియ్యం కూడా ఏపేసి వేస్తాను. నేను నెయ్యి మరగబెట్టుకున్నాను. నెయ్యి మెయిన్ ఇంపార్టెంట్. ఇదిగోండి నేను ఆడించి తెచ్చేసుకున్నాను ఆల్రెడీ. మాకు మిల్లీలు ఉంటాయి, మిల్లీలో ఆడుకుంటారు. కొందరు ఏం చేస్తారు అంటే మిక్సీలో వేసుకుంటారు. నెయ్యి మరిగిపోయింది, బాగా మరిగిన నెయ్యి అండి. నెయ్యి మరిగిన తర్వాత వేడి నెయ్యి ఇలా వేసుకోవాలి. వేసుకొని చూసారా మంచిగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం పిండిలో కలిసిపోవాలి. అలా కలుపుకుంటేనే మనకి లడ్డూలాగా వస్తుంది. మనం ఎప్పుడు సున్నుండల పిండి ఆడించేటప్పుడు కొంచెం గరుగ్గా ఆడమని చెప్పాలి, ఎందుకంటే అది అంగుటికి అంటిపోద్ది. ఇందులో కొంచెం యాలకులు మిక్సీ కొట్టి యాలకులు కూడా వేసుకోండి. వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. యాలకులు మంచి టేస్ట్ వస్తుంది. అంతే, ఇంకేమీ లేదండి. మినపసున్నుండలు చాలా సింపుల్, కాకపోతే కొంచెం కాస్ట్తో కూడుకున్న పని. మెజర్మెంట్స్ మరొకసారి చెప్తాను. కేజీ మినపగుళ్ళకి కేజీ పంచదార వాడతారు. కొందరు స్వీట్ ఎక్కువ తిన్నోళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. 100 గ్రాములు 200 గ్రాములు, కొందరైతే 3/4 కేజీ కూడా వేసుకుంటారు. నెయ్యి కేజీకి ఒక కేజీ ఉంటే సరిపోద్ది. అంతే, మినపసున్నుండలు రెడీ అయిపోతాయి. చూసారు కదా నా మినపసున్నుండలు ఎలా వచ్చాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.